పిల్లలు మొండిగా తయారైపోయారు. మా మాట వినట్లేదని చాలా మంది పేరెంట్స్ మొత్తుకుంటున్నారు ఇప్పుడు. మొండిగా అంటే ఏంటి? నేను చెప్పిన పాయింట్ నువ్వు వినట్లేదనా? మరి నువ్వు చెప్పిన పాయింట్ నేను ఎందుకు మొన్ననే ఒక కేసు వచ్చింది. ఇట్లాగే తన ఏదో చదువుతోంది, పేరెంట్స్ కి తెలీదు, అండ్ దెన్ దే స్టార్టెడ్ బ్యాంగింగ్. నువ్వు ఇట్లాగే టైం వేస్ట్ చేసి, టైం పాస్ చేసి, సెల్ ఫోన్లు చూస్తుండు, నువ్వు చదవకు, అది ఇది అనేసరికి వాట్సాప్ చాట్ అని, తర్వాత రీల్స్ అని, తర్వాత ఇంకోటి యానిమే అని చూస్తాడు. సో అప్పటి వరకు మీరు కంట్రోల్ చేయకుండా, అదర్వైజ్ వై విల్ హీ లిసన్ టు యూ? ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఏదో ఇంప్లోడ్ చేస్తే వాడి మీద, నువ్వు చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ జస్ట్ గోయింగ్ టు ఆన్సర్ మీ బ్యాక్. యూ షుడ్ లిసన్. పిల్లలు మొండిగా తయారైపోయారు. మా మాట వినట్లేదని చాలా మంది పేరెంట్స్ మొత్తుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకు వాళ్ళు అలా తయారయ్యారు? వాళ్ళని ఎలా చిన్నగా మనం మార్చుకోవచ్చు? దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. మొండిగా తయారయ్యారు అని అంటే నేను మళ్ళీ పేరెంట్స్నే అంటాను, వీళ్ళెందుకు మొండిగా ఉన్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కూడా అదే క్యారెక్టరిస్టిక్స్తో ఉంటారు, అండ్ ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి పిల్లలతో. దట్ యునో మొండిగా అంటే ఏంటి? నేను చెప్పిన పాయింట్ నువ్వు వినట్లేదనా? మరి నువ్వు చెప్పిన పాయింట్ నేను ఎందుకు వినాలి? వినాలి అనుకుంటే నీ మొండితనం, అంటే వినకూడదని నా మొండితనం. ఇద్దరు మొండోళ్ళు. So it's a point logic. Okay, beyond that, if I just have to go, there are certain things that we need to consider. ఎందుకు ఇట్లా మొండిగా తయారవుతున్నారు అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళ విషయాలు ప్రాపర్ గా వినకపోవడం, పిల్లల్ని వినకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు అంటున్నాను కదా, ఇప్పుడు నా బిహేవియర్ కి సర్టెన్లీ సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. డెఫినెట్ గా ఏదో రీజన్ పెట్టుకుని నేను బిహేవ్ చేస్తాను. సో బ్యాక్ ఎండ్ నాకు ఏం నడుస్తుంది అన్నది మీకు అర్థం కాదు కదా. కరెక్ట్. బ్యాక్ ఎండ్ లో ఏదో ఒకటి ఆలోచిస్తాను, కానీ ఆ విషయాన్ని పట్టుకొని మీకు నచ్చినట్టు నేను ప్రవర్తించాల్సి వస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్ గా, ఫర్ ఎగ్జాంపుల్, వాడేదో సెల్ ఫోన్ తో చూస్తున్నాడు, వాడు ఏం చూస్తున్నాడో నాకు తెలీదు, వాడు అప్పుడే తీసుకున్నాడు అంతే సెల్ ఫోన్. నేను రూమ్కి వెళ్ళాను, రూమ్కి వెళ్తే నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నేను చదవమని చెప్పాను, నువ్వు అసలు చేస్తున్నావా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి నేను చేస్తుండే మొదలు. వాడు ఏం చేస్తున్నాడు, ఏరా నువ్వు ఏదైనా స్పెసిఫిక్ గా చూస్తున్నావా ఇప్పుడు? సో ఇప్పుడే బ్రేక్ తీసుకున్నావా? ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ లిసన్ టు దెమ్. కుదరదు. ప్రాజెక్ట్ పోనీ వాడేదో ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తున్నాడేమో ఏ సబ్జెక్ట్ మీద, అనవసరంగా ఏదన్నా చూస్తూ ఉంటే యూ నీడ్ టు జస్ట్ ఆస్క్, ఇప్పుడే బ్రేక్ తీసుకున్నావా లేదా కొంచెం టైం తీసుకుంటావా నన్ను, ఒక 5 minutes తర్వాత మనం చూద్దాము, అప్పటి వరకు కొంచెం కాన్సన్ట్రేట్ చేయవా, ఇప్పుడే కదా కూర్చున్నావు. ఐ మీన్ ఒక టైప్ ఆఫ్ యునో వాళ్ళతో అండర్స్టాండింగ్ కి రావడం అనేది ఇంపార్టెంట్. కాన్వర్సేషన్ టైప్స్. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అండ్ డోంట్ లిసన్, అంటే వాడు ఏదో చేస్తున్నాడు అక్కడ, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. మొన్ననే ఒక కేసు వచ్చింది. ఇట్లాగే తన ఏదో చదువుతోంది, పేరెంట్స్ కి తెలీదు, అండ్ దెన్ దే స్టార్టెడ్ బ్యాంగింగ్. నువ్వు ఇట్లాగే టైం వేస్ట్ చేసి, టైం పాస్ చేసి, సెల్ ఫోన్లు చూస్తుండు, నువ్వు చదవకు, అది ఇది అనేసరికి ఎత్తవతలు పడేసిందంట ఫోన్. బికాస్ షీ డజంట్ నో టు కంట్రోల్ ద యాంగర్. షీ ఇస్ నాట్ అండర్స్టాండింగ్. అదేదో తన ఫ్రెండ్స్ తో తర్వాత చాటింగ్ చూస్తే ఏముంది, ఆ అమ్మాయి జస్ట్ ప్రాజెక్ట్ గురించి, అయ్యో నేను ఇది చేయలేదనో, హోంవర్క్స్ గురించి అని డిస్కస్ చేస్తోంది. బట్ దట్ ఈస్ అ రాంగ్ థింగ్, నో అప్రోచ్. సో ఫస్ట్ ట్రై టు లిసన్. సో మీరు ఒకవేళ ఏంటి వినడం అనేది మీకు ప్రాక్టీస్ కింద లేకపోతే యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దెమ్. సో అలవాటు ఏంటంటే దే టోటలీ డిస్కనెక్ట్ విత్ యూ. మీరు వినకపోతే డెఫినెట్లీ ఎందుకు చెప్తారు, మరి మీరెందుకు వినరు? గివ్ అండ్ టేక్ పాలసీ కదా. ఇఫ్ యూ జస్ట్ టేక్ మీ యాజ్ అ యాజ్ యువర్ డాటర్ ఆర్ అ సన్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అంటే రిలేషన్షిప్ లో ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ గా చూడండి. సో లిజనింగ్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం పిల్లలకి. ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే ఏమవుతుందని అంటే, వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏం ఆలోచించట్లేదో అన్నది మనం అర్థం చేసుకోవాలి. చేస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ వచ్చినప్పుడు దే విల్ ఆల్వేస్ ట్రై టు క్లించ్ టువర్డ్స్ ద పేరెంట్స్. నా పేరెంట్స్ వింటున్నారు కదా, వేరే వాళ్ళు మనం కూడా విందాం వాళ్ళ మాటలు. సో ఆ ఎమోషనల్ బాండింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి
మనం విచిత్రంగా పేరెంట్స్ అనేది చాలా ప్యాంపరింగ్ ఉంటుంది. మాకు జరగలేంది, మేము తీసుకోలేంది, మాకు చేయలేంది అన్ని మీకు చేస్తున్నాము. సెల్ ఫోన్ కొత్త కొనిస్తారు, స్మార్ట్ ఫోన్. ఓకే, అండ్ హీల్ బి స్క్రాలింగ్, he'll be enjoying with that phone, and soon or not less than few days, he'll just get addicted to WhatsApp chat అని, తర్వాత రీల్స్ అని, తర్వాత ఇంకోటి యానిమే అని చూస్తాడు, లేదనంటే వీడియో గేమ్స్ ఆడతాడు. సో అప్పటి వరకు మీరు కంట్రోల్ చేయకుండా సడన్ గా మీరు మార్క్స్ లో ఫ్లక్చువేషన్ చూస్తే, నీకు సెల్ ఫోన్ ఇచ్చినప్పటి నుంచే నువ్వు ఇలా చేస్తున్నావు కదా అని ట్రై టు కంట్రోల్ చేస్తే, సడన్ గా వేర్ విల్ ది గో? ఇచ్చింది నువ్వే కదా, తప్పు చేసింది నువ్వే, ఎందుకు ఇచ్చావు మరి ఆ లెక్కన? యూ కాంట్ క్వశ్చన్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర నుంచి కరెక్షన్ అవ్వాలి. ఒకవేళ నువ్వు ఇచ్చినట్టయితే యూ పుట్ అ రెస్ట్రిక్షన్, ఈ టైంలో చూడాలి నాన్న, ఈ టైంలో ఉంటేనే ఐ విల్ జస్ట్ గివ్ యూ ద పర్మిషన్, లేటర్ ఆన్ ఇట్ ఈస్ యువర్ టైమ్ టు స్టడీ అన్నట్లు అలా కంట్రోల్లో పెడితే ముందటి నుంచి హీ విల్ లిజన్ టు యూ. అదర్వైజ్ వై విల్ హీ లిజన్ టు యూ? ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఏదో ఇంప్లోడ్ చేస్తే వాడి మీద కుదరదు కదా. సో దాట్స్ ద పాయింట్. అండ్ 3 points చెప్పానా మీకు? 4 3 చెప్పారు. ఓకే, 3 points చెప్పాను. ఫైన్, ఐ విల్ బి టెస్టింగ్ యూ ఇన్ బిట్వీన్ బికాజ్ ఐ విల్ లూజ్ ద సీక్వెన్స్. 3 points చెప్పారు. అండ్ కమ్యూనికేషన్, కమాండింగ్ అండ్ అథారిటేరియన్ కాకుండా నువ్వు చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ జస్ట్ గోయింగ్ టు ఆన్సర్ మీ బ్యాక్, యూ షుడ్ లిజన్. అంటే మీరు అథారిటీ చూపిస్తే ఒక మనిషికి, why will he take it? He will not. He will not. అంటే మీరు పవర్ఫుల్, మీరు అతనికంటే చాలా పెద్దవాళ్ళు కాబట్టి యు ఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్, కానీ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో అప్పుడేమవుతుందని అంటే హీల్ ఆల్సో బికమ్ లైక్ దట్. నేను చెయ్యను, నేను వినను. సో యూ జస్ట్ హ్యావ్ అ లాజిక్, గుడ్ కమ్యూనికేషన్ విత్ దెమ్. సో ఐ వాంట్ యూ టు డూ దిస్ ఫర్ some reasons. Give the reason also. But what do you feel? Take their opinion back. అంటే ఇదిలా చేసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నాను, నీకేం కావాలి చెప్పు, ఇంక దీన్ని ఏమైనా కరెక్షన్ చేయొచ్చు. జస్ట్ లైక్ యూ టాక్ టు అ నార్మల్ హ్యూమన్ బీయింగ్, యూ టెల్. సో ఈజ్ ఇట్ రైట్ వే టు అప్రోచ్? యూ టెల్ మీ వాట్ యూ కెన్ డూ, దెన్ దిల్ ఫీల్ సుపీరియర్. ఆ ఐడెంటిటీ ఏ మనిషి కన్నా సరే, అబ్బాయి ఇది అడుగుతుంది కదా ఇంకేం నాకు, సో నేను చెప్తాను మమ్మీ అంటారు. అంటే యూర్ కైండ్ ఆఫ్ power to the child and you're trying to correct him. You are trying to correct in his own way. You are not putting anything. అవుతున్నారు కానీ వాళ్ళ own way లో. So he'll also have the values కదా. So ఆ values ప్రకారమే he will also connect to you. So ఆ connection అన్నది, కమ్యూనికేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో చైల్డ్ ఏంటి మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాడు, and he is mirroring you. He is not outside party. He's just mirroring you. So that is a love extension of yours. వాడు బయట నుంచి ఎన్వైరన్మెంట్ నుంచి నేర్చుకునేది అది వేరు. సో ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో యూ నీడ్ టు ట్రై టు అండర్స్టాండ్ బోత్ ద వర్జన్ అండ్ బీ అ క్లెవర్ పేరెంట్ అండ్ స్మార్ట్ పేరెంట్ అంట. స్మార్ట్ పేరెంట్, గుడ్ వర్డ్.